సింపుల్గా అన్ని ప్యాటర్న్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి క్లియర్గా చెప్తాను, ఓకేనా. సో మీరు ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే లైక్ ఐ అనేది అంటే నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 1,n+1గా తీసుకోవాలి, అండ్ జే అనేది లైక్ 1,n+1గా తీసుకోవాలి, అండ్ స్టార్స్ అనేవి మనకి ప్రింట్ చేయాలి. ఎట్లా ప్రింట్ స్టార్ అండ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇలా, ఓకే. దిస్ ఈజ్ ఫర్ 2 ఫర్ లూప్స్. అదే సింగిల్ ఫర్ లూప్ అయితే ఎలా రాస్తాం? ఓకే, సింగిల్ ఫర్ లూప్ అయితే ఐ అనేది 1,n+1, ఓకే, అండ్ దెన్ స్టార్స్ అనేవి ప్రింట్ స్టార్ ఇంటూ ఎన్, అంతే కదా, రైట్. అండ్ ఇప్పుడు మీరు ఇది అబ్జర్వ్ చేయండి. సెకండ్ వన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీనికి లాజిక్ ఎలా రాయొచ్చు? సేమ్ ఐ అనేది లైక్ 1,n+1 అండ్ జే అనేది 1,n+1. సో ఈ 1,n+1 అనేది మీకు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ బ్లాక్ ఎట్లా ప్రింట్ చేయాలనే దానికి రిప్రజెంట్ అయితే చేస్తుంది అనమాట, ఓకేనా. ఆ బ్లాక్లో నెంబర్స్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో దాని ప్రకారం మనం ఈ 2 లూప్స్ అనేవి ఇలా తీసుకోవాలి, ఓకే. మీకు ఈ స్ట్రక్చర్ రావాలంటే ఇలా తీసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు నాకు నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఇక్కడ నేనేం ప్రింట్ చేయాలి? నెంబర్స్ కోసం నేనేం ప్రింట్ చేయాలి? ప్రింట్ ఐ ఇస్తే మనకేమవుతుందంటే లైక్ ఇది అనేది వస్తుంది, రైట్. అండ్ అదేవిధంగా నాకు ఈ ప్యాటర్న్ కావాలనుకోండి. సో అప్పుడేమవుతుంది? సేమ్ ఐ అనేది 1,n+1 అండ్ జే అనేది 1,n+1, ఓకే. అండ్ దెన్ మనకు నెంబర్స్ కావాలంటే ప్రింట్ చేయని పెట్టండి, ఓకేనా, రైట్. అండ్ దీనికి మనం ఏం చేస్తామంటే సేమ్ ఐ అనేది సేమ్ అండ్ జే అనేది సేమ్. ఇక్కడ రాసిన ఐ అనేది 1,n+1 అండ్ దెన్ జే అనేది 1,n+1. ఇక్కడ క్యార్ 96 + ఐ పెడితేనేమో ఇది వస్తుంది, 96 + జే పెడితేనేమో ఇది వస్తుంది, ఓకే. దీనికి ఇక్కడ ఏం పెట్టాలి? క్యార్ 96 + జే. సో మీకు ఇవి తెలిసి ఉండాలి, అంటే మీకు ఏమి రాస్తే ఏమవుతుంది అనేది తెలియాలన్నమాట, ఓకే. సో ఈ విధంగా మనం షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవచ్చు ప్యాటర్న్స్ని, ఓకేనా. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐ జే అనేది 1,n+1 అని ఉంటుంది, ఓకేనా. అండ్ మీకు ఇక్కడ ఏమవుతుందంటే స్టార్స్ ఎలా ప్రింట్ చేయడం అనేది మీరు తెలుసుకుంటారు. సింగిల్ ఫర్ లూప్ రాస్తేనేమో ఈ విధంగా చేయాలి, డబుల్ ఫర్ లూప్ రాస్తేనేమో ఈ విధంగా, నెంబర్స్లో ఓన్లీ లైక్ సేమ్ టైప్ కావాలంటే ఈ విధంగా, డిఫరెంట్ టైప్ కావాలంటే ఈ విధంగా, ఆల్ఫాబెట్స్ సేమ్ టైప్ కావాలంటే ఈ విధంగా, డిఫరెంట్ అంటే ఈ విధంగా. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఫుల్ ప్యాటర్న్స్ మనం ప్రింట్ చేయొచ్చు.